మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలోని ప్రవేశించక ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడి సహాయాన్ని అడుగుదాం. ప్రభు ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినాన ప్రభు సంఘంగా ఈ స్థలంలో మమ్మల్ని అందరినీ మీరు గ్యాదర్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు నాయన, మీకు వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, పనికిరానివ్వండి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ వాక్యంలోంచి మీరే నా ద్వారా మాట్లాడమని, అయ్యా నిన్ను ఆరాధించడానికి మా అందరికీ సహాయం చేయమని, మమ్మల్ని పురికొల్పమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ఆరాధనకు సహాయకరంగా 81వ కీర్తనని ధ్యానం చేద్దాం. 81వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. సామ్ 81. ఆ తర్వాత అందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 81వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోసకంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినెడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీతో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ కీర్తన రచయిత ఆసాఫ్ గారు. ఈ కీర్తన మన దేవుణ్ణి స్తుతించమని చెప్పే ఒక గంభీరమైన కీర్తన. ఈ కీర్తన మనకు తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే, స్తుతించడం, ఆరాధించడం అంటే అది ఏంటి అనే విషయాన్ని గురించి ఒక సంగతిని తెలియజేస్తా ఉంది. చూడండి 4వ వచనంలో రాయబడ్డ మాట, స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము అనే మాట. కట్టడ అంటే స్టాచ్యూట్, చట్టము అంటే ఆర్డినెన్స్. అనగా దేవుణ్ణి స్తుతించడం అనేది ఆయన బిడ్డలముగా ఆయన మనకు విధించిన కట్టడ, విధి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన రూపొందించిన చట్టం ఇది. గనుక మనకు ఆరాధనకు సమయం వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండకుండా ఆయన స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలి. ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది, స్తుతించడం అనేది దేవుడు పెట్టిన ఒక కట్టడ, దేవుడి బిడ్డలకి ఒక చట్టం, ఇది ఆర్డినెన్స్ దేవుడిచ్చింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ కీర్తన మనం ఎలా దేవుడిని స్తుతించాలో కూడా తెలియజేస్తుంది. ఎలా స్తుతించాలంట? 1 నుంచి 3 వచనాల్లో రాయబడింది మనం ఎలా ఈ దేవుణ్ణి స్తుతించాలి కదా. ఆనందగానము చేయాలంట. ఆనందగానం అంటే స్వరాలతో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. ఇంకేమంటున్నాడు? ఉత్సాహ ధ్వని చేయండి అంటే ఉత్సాహంతో, గట్టి స్వరంతో మీరు దేవుణ్ణి స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా గిలక తప్పెటలతో దేవుణ్ణి స్తుతించండి, సితారతో దేవుణ్ణి స్తుతించండి, కొమ్ము ఊది దేవుణ్ణి స్తుతించండి అని చెప్తా ఉన్నాడు.
అంటే ఈ విధంగా గంభీరంగా మన దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి అని అంటాం. అంటే ఇది దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక చట్టం అని చెప్తూ, దేవుణ్ణి ఎలా స్తుతించాలో చెప్తూ, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో కూడా ఈ కీర్తనలో అద్భుతమైన సంగతులు కీర్తనకారుడు రాసి పెట్టాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలని ఈ కీర్తన చెప్తుందో అన్ని మనం ధ్యానం చేయలేము కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒక 4 విషయాలను ఈ కీర్తన మనకేం చెప్తుంది మన దేవుడి గురించి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. మొట్టమొదట ఈ కీర్తన మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, మొదటి వచనంలోనే ఉంది, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. 81వ కీర్తన కదా. మనకు బలమై ఉన్న దేవుడు మన దేవుడు. మనం ఎందుకు ఈ దేవుడిని స్తుతించాలంటే హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఆయన మన బలమై ఉన్నాడు ఈ దేవుడు కదా. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీలు తమను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి, అనగా మనము 6వ వచనంలో చూస్తాం, వారి భుజముల నుండి బరువులను దించి వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల కలగజేసిన దేవుడు ఈ దేవుడు కదా. అందుకని వాళ్ళు ఇశ్రాయేలీలు తమను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను నడిపిన దేవుణ్ణి వాళ్ళు ఏమని పాడారంటే యెహోవా నా బలము అని పాడారు కదా. యెహోవా నా బలము నా గానం అని పాడి దేవుణ్ణి స్తుతించారు. అనగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మేము మా బలము చేత ఐగుప్తు నుంచి విడిపించబడలేదు, మా బలము చేత ఎర్ర సముద్రం దాటలేదు, మా బలము యెహోవానే, మా స్ట్రెంగ్త్ దేవుడే అని చెప్తాం. అలాగే మనం కూడా నూతన నిబంధన విశ్వాసులముగా మన బలము చేత మనం పాపం నుంచి, నరకం నుంచి, సాతాను హస్తాల నుంచి విడిపించబడలేదు. యేసుప్రభు వారి శిలువ బలియాగం ద్వారా, ఆయన బలం ద్వారా విడిపించబడ్డాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలంలో మన దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, ఈయన బలము మనల్ని విడిపించడంలో మాత్రమే కాదు, ఆయన బలం ఎలా పనిచేస్తుంది మన దగ్గర అంటే, మన బలహీన సమయాల్లో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఈయన బలమైన దేవుడు, ఈయన బలమైన హస్తాల ద్వారా మనల్ని విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఈయన మన బలహీన సమయాల్లో మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 40లో రాయబడ్డ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ బలము చేత ఆయన మనల్ని శత్రువు నుంచి విడిపించాడు. ఈ బలము చేత మన బలహీన సమయాల్లో మనల్ని బలపరుస్తా ఉన్నాడు. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. కాబట్టి అంటే మనల్ని తన బలము చేత విడిపించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మన బలహీన సమయాల్లో బలపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం ఏం చేయడానికైనా కావలసిన శక్తినిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున ఈ కీర్తన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మనకు బలమై ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం, ఈ కీర్తన మనకి ఏం చెప్తుంది మన దేవుడి గురించి. ఆ రెండవ విషయాన్ని మనం చూస్తే ఈ కీర్తన చెప్తున్న మాట ఏమిటనంటే, 1వ వచనంలోనే కింది మాటలో రాయబడింది, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి అంటాం కదా. మన దేవుడు ఎవరు? మనం ఏ దేవుడిని కలిగి ఉన్నామనంటే యాకోబు దేవుడు మన దేవుడు కదా. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జేకబ్. యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆయన ఆరాధించాలి యాకోబు దేవుడు అంటే యాకోబు విషయంలో దేవుడు చేసిన విషయాలు ఏంటో చూద్దాం. చూడండి, అవర్ గాడ్ చూస్ జేకబ్. మన దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు కదా. ఎంత అద్భుతమైన మాటలు ఉంటాయి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10 నుంచి. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము
పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది అనే మాట కదా. అంటే వాళ్ళిద్దరు పుట్టక ముందే, యాకోబు ఏశావు పుట్టక ముందే, వాళ్ళు ఏమి పనులు చేయకముందే యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని బైబిల్లో రాయబడింది కదా. అలాగే ఈ భూమి మీద ఇన్ని వందల కోట్ల జనాభా ఉంటే మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కదా. ఏశావు యాకోబులలో వాళ్ళు పుట్టక ముందే యాకోబుని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం కూడా ఇన్ని వందల కోట్ల ప్రజల్లో మనం ఉంటే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్టుగా, యాకోబును ఎన్నుకున్నట్టుగా కదా. అలాగే మనం పుట్టక ముందే, మనం కీడైనా మేలైనా చేయక ముందే కదా, అంటే మనం మన తల్లి గర్భంలో పుట్టక ముందే, మనం కీడైనా మేలైనా చేయకముందే మనము దేవుని సంకల్పంలో ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు ఆయన రక్షణని అనుగ్రహించాడు. అందుకని యాకోబు దేవుడిని బట్టి ఈ ఉదయకాలంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. యాకోబు దేవుడు కదా మన దేవుడు, ఆయన గాడ్ చూస్ జేకబ్, మొట్టమొదటి సంగతి. రెండో విషయాన్ని చూస్తే యాకోబు విషయంలో దేవుడు చేసిన విషయం ఏంటంటే, అవర్ గాడ్ డస్ నాట్ గివ్ అప్ ఆన్ జేకబ్. యాకోబు దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన పుట్టక ముందే యాకోబును విడిచిపెట్టలేదు కదా. యాకోబు ఏం చేశాడు మనందరికి తెలుసు. కనుచూపు మందగించిన తండ్రి తనను నీవు ఎవరు అని ప్రశ్నిస్తే నువ్వెవరయ్యా అని అంటే అబద్ధం ఆడాడు కదా, ఏశావు అని చెప్పాడు కదా ఈ యాకోబు. ఏశావు దీవెనలను దొంగలించి పారిపోయాడు ఈ యాకోబు. యబ్బోకు రేవు దగ్గర ఈ యాకోబును అంటే అబద్ధం చెప్పి, తన అన్న పేరు చెప్పి చూపుపోయిన తన తండ్రిని మోసం చేసి అన్న ఆశీర్వాదాలు తీసుకొని పారిపోయిన యాకోబును విడిచిపెట్టని దేవుడు ఈ దేవుడు. మళ్ళా యబ్బోకు రేవు దగ్గర ఆయనతో పెనుగులాడి ఈ దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకు అడిగాడు నీ పేరేంటని? ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్తావా? అప్పుడు అబద్ధం చెప్పావు కదా, ఇప్పుడైనా నీ పేరేంటి అని అంటే అప్పుడు యాకోబు ఏమని చెప్పాడంటే నా పేరు యాకోబు అని అన్నాడు. అంటే నేను మోసగాడిని, నిజంగానే నేను నా అన్న ఆశీర్వాదాలు దొంగిలించాను, నేను పారిపోయాను, నేను మోసగాడిని అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఆయన్ని క్షమించి నీ పేరు యాకోబు కాదు, ఇప్పటి నుంచి నేను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను అని చెప్పిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంటే మనం కూడా మనల్ని ఆయన ఎన్నుకున్న తర్వాత కూడా మనం ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనల్ని చేయి విడిచిపెట్టకుండా, యాకోబుని ఎలా అయితే చేయి విడిచిపెట్టకుండా యాకోబును పునరుద్ధరించాడో అలా పునరుద్ధరించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. మూడో సంగతి, యాకోబు దేవుడైతే ఏంటి, యాకోబు దేవుడైతే ఏం చేశాడు యాకోబు విషయంలో అంటే, గాడ్ బ్లెస్డ్ జేకబ్. యాకోబు దేవుడు యాకోబును ఆశీర్వదించాడు కదా. యాకోబు లైఫ్ లో మరి నాకు నచ్చే ఒక ఆశీర్వాదం యాకోబు జీవితంలో, నా వ్యక్తిగతంగా నాకు నచ్చే ఒక ఆశీర్వాదం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది. యాకోబు గురించి బైబిల్లో రాయబడ్డ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:21లో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఇంగ్లీష్ లో చాలా బాగుంటది, తెలుగులో అర్థం కానీ మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అద్భుతంగా అర్థమైతాయి. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, బై ఫెయిత్ జేకబ్ వెన్ డయింగ్ అంటే చనిపోయి, ఇక్కడ తెలుగులో అవసాన కాలం, మనకు అర్థం కాదు తెలుగు కదా. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఇంగ్లీష్ లో, బై ఫెయిత్ జేకబ్ వెన్ డయింగ్ బ్లెస్డ్ ఈచ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జోసెఫ్ బోయింగ్ ఇన్ వర్షిప్ ఓవర్ ద హెడ్ ఆఫ్ హిస్ స్టాఫ్ అనే మాట. అంటే జేకబ్ వర్షిప్డ్ గాడ్ బిఫోర్ హీ డైడ్ కదా. అంటే అందరిని ఆశీర్వదించంట ఆయన చేతి కర్ర మీద ఇట్లా వంగి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ చనిపోయాడు యాకోబు. ఎంత మంచి మరణం అండి ఇది. చదివినప్పుడు నాకు కూడా ఇట్లాంటి మరణం ఈ ప్రభువా అని అనిపించింది కదా. ఎంత ఆశీర్వాదకరమైన మరణం అది. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ చనిపోయాడు. చనిపోయేటప్పుడు తన చేతి కర్ర మీద ఆనుకొని దేవుడికి నమస్కారం చేసి అంటే ఆరాధించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. నాకు కూడా అట్లా అనిపించింది, ప్రభువా ఇటువంటి ఆశీర్వాదం నాకివా, నాకు కూడా నేను చనిపోయేటప్పుడు నా చివరి శ్వాస అప్పుడు నేను నిన్ను ఆరాధిస్తూ చనిపోవాలి, ఈ భూమి మీద నీ వదిలిపెట్టాలి అని. అటువంటి గొప్ప దేవుడు. అంటే
ఒక నిరీక్షణ. నేను ఇక్కడ చనిపోయినా కూడా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, యేసయ్య దగ్గరికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానని అటువంటి గొప్ప నిరీక్షణ ఇచ్చిన, ఆశీర్వాదాన్ని పొందిన దేవుడు, బ్లెస్సింగ్ ఆఫ్ హోప్ కదా, ఆ దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దీన్ని బట్టి ఈ ఉదయకాలంలో మన దేవుణ్ణి ఆరాధించాలి కదా. అంటే మన దేవుడు యాకోబు దేవుడు కాబట్టి ఈ ఉదయకాలమున మన దేవుణ్ణి ఆరాధించాలి. మూడవ సంగతిని చూద్దాం. ఈ కీర్తన మనకు చెప్తున్న మాట 10వ వచనంలో రాయబడ్డ మాట. మన దేవుడు, ఎందుకు ఈ దేవుడిని మనం ఆరాధించాలంటే మన దేవుడు మన నోటిని నింపే దేవుడు. ఎంత మంచి మాట. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను. ఓపెన్ యువర్ మౌత్ వైడ్. నువ్వు ఎంత తెరవగలవో అంత తెరువు, నేను దాన్ని నింపుతా అంటున్నాడు కదా. ఈ మాటలో ఎంతో థియాలజీ ఉందండి, ఎంతో వేదాంతం ఉంది ఈ మాటలో. ఈ మాటలో ఎంతో సంబంధించిన విషయం ఉంది. ఈ మాటలో ఎంతో అర్థం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక దేవుని సేవకుడు అంటాడు ఈ మాట గురించి కామెంటరీ రాస్తూ, ఇప్పుడు నీ స్థితి నువ్వు ఎంత నోరు తెరిచావన్న దాని మీద ఆధారపడింది అన్నాడు. ఎంత మంచిగా అన్నాడు కదా. ఇప్పుడు నీ స్థితి, నీ పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి నువ్వు ఎంత నోరు తెరిచావు అన్న దాని మీద ఆధారపడింది అని అన్నాడు కదా. ఇది మన విశ్వాసానికి సంబంధించిన మాట, మన విశ్వాసానికి సంబంధించిన మాట, మన ప్రార్థనకు సంబంధించిన మాట కదా. దేవుడు అంటున్నాడు యాకోబు పత్రికలో మనకు తెలుసు, మీరు అడగనందున మీకేమీ దొరకడం లేదు అని అన్నాడు. మరియు కింద అంటాడు మళ్ళీ, అడగడం అంటే నాకు బెంజ్ కారు కావాలి, హెలికాప్టర్ కావాలి, విమానం కావాలి కాదు, మరియు మీ భోగముల నిమిత్తం కాదు అడగాల్సింది, ప్రభు మహిమ నిమిత్తం అడగండి అని అన్నాడు కదా. ప్రభు మహిమ నిమిత్తం ఎలా అనాలి? మనం నోరు తెరవాలి. అయ్యా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు అని నువ్వు నోరు తెరిచి అడిగితే నా నోటిని నింపుతాను అంటున్నాడు. దేవా నన్ను ఉజ్జీవింపజేయి, నన్ను రివైవ్ చేయి అని అడగాలి మనం దేవుణ్ణి. ప్రభు ఇతరులను క్షమించడానికి నాకు సహాయం చేయి అని అడగాలి. ప్రభు నన్ను ప్రేమ చెయ్యి అని అడగాలి. ప్రభు నన్ను దాతృత్వం గలవాడిగా చెయ్యి అని అడగాలి. ప్రభు నాకు ఆత్మలు కావాలి, దురాత్మలు కాదు, ఆత్మలు సంపాదించాలి నేను అని చెప్పి మనం అడగాలి. నువ్వు నోరు తెరువు, నీ నోటిని నేను నింపుతా అంటున్నాడు దేవుడు. నువ్వు తెరిచేదాన్ని బట్టి ఆయన నింపుదల ఆధారపడి ఉంటుంది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, వి సఫర్ విత్ నాట్ ఓపెనింగ్ అవర్ మౌత్ డిసీజ్ అంట. మనము నోరు తెరవని జబ్బుతో బాధపడతా ఉన్నాం. మనం నోరు తెరిచి దేవుని మహిమ నిమిత్తం అడిగితే ఆయన నోటిని నింపుతా అంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఓపెన్ యువర్ మౌత్ వైడ్, హీ విల్ ఫిల్ ఇట్ ఎవ్రీథింగ్ హీ ప్రామిస్డ్. ఆయన వాగ్దానం చేసిన అన్నితో మనల్ని నింపుతాడు. ఇటువంటి జనరస్ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలంలో మన దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమైన అది మూడో సంగతి. నాలుగో సంగతిని మనం ధ్యానం చేద్దాం. నాలుగో విషయం 8వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే మన దేవుడు మనకు మేలు చేసే దేవుడు కదా. 8వ వచనంలో అంటున్నాడు, నీవు నా మాట వినినేడల ఎంత మేలు అంటున్నాడు దేవుడు కదా. ఎంత అర్థం ఉందండి దేవుని వాక్యంలో. నువ్వు నా మాట వింటే ఎంత మేలు అంటా ఉన్నాడు. 13వ వచనంలో నా ప్రజలు నా మాట వినేడలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు అంటా ఉన్నాడు. ఏంటి మాట? ఆయన మాట అంటే వాక్యమే. వాక్యంలో ఏం చెప్పాడో అది చేస్తే మనం కదా, వాక్యంలో ఆయన ఏం చెప్పాడో అది చేస్తే ఎంత మేలు అంటా ఉన్నాడు కదా. నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే ఎంత మేలు, నువ్వు క్షమిస్తే ఎంత మేలు, నువ్వు ఇతరులకు తీర్పు తెచ్చకుండా ఉంటే ఎంత మేలు కదా, నువ్వు నీ భర్తకు లోబడితే ఎంత మేలు, నువ్వు నీ భార్యను ప్రేమిస్తే ఎంత మేలు. దేవుడు అడుగుతా ఉన్నాడు చూడండి, ఎంత మేలు, ఎంత మేలు నువ్వు నా మాట వింటే కదా. ఎంత మేలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఆయన వాక్యానికి విధేయత చూపిస్తే ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఐ విల్ క్విక్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్. 14వ వచనంలో వేగిరమే నీ శత్రువులను అనగదొరుకుతాను అంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే యువర్ ఎనిమీస్ విల్ సబ్మిట్ టు యూ ఫర్ లాంగ్ టైం అంటా ఉన్నాడు. శాశ్వత కాలం వారికి మీకు లోబరుస్తాను అంటున్నాడు 15వ వచనంలో. ఇంకోటి మూడో విషయం ఆయన ఏమంటున్నాడు అంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ఫైనెస్ట్ ఫుడ్, శ్రేష్టమైన గోధుమలు కొండ తేనె చేత నిన్ను తృప్తిపరుస్తాను అని అంటా ఉన్నాడు కదా. పాత నిబంధనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు చేస్తా అంటే నీ శత్రువులను నీకు లోబరుస్తాను. వాళ్ళు మామూలుగా లోబడడం కాదు, కాసేపు ఉండి వెళ్ళిపోవడం కాదు, శాశ్వత కాలం లోబరుస్తాను వాళ్ళని, శ్రేష్టమైన వాటితో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. శ్రేష్టమైన గోధుమలు కొండ తేనె
తో నిన్ను తృప్తిపరుస్తాను అని అంటా ఉన్నాను. న్యూ టెస్టిమెంట్ లో మన శత్రువులు ఎవరు? ఓల్డ్ టెస్టిమెంట్ లో అంటే వాళ్ళకు ఫిజికల్ గా శత్రువులు. న్యూ టెస్టిమెంట్ లో మన శత్రువులు అంటే డిసీవర్. డీల్ చెప్తా, అన్ని డీలు 4 డీల్ మాట్లాడుకుంటే డిసీవర్ మన శత్రువు. అంటే డిసీవర్ అంటే డెవిల్. డిజైర్స్, మన సిన్ఫుల్ డిజైర్స్ మన శత్రువు కదా, దాని మీద మనకు విజయం ఇస్తాడు. ఫ్లెష్ మన శత్రువు కదా డిజైర్స్ అంటే. మూడోది డెత్, అవర్ లాస్ట్ ఎనిమీ, దాని మీద మనకు విజయం ఇస్తాడు. డార్క్నెస్, ఈవిల్ పవర్స్ మీద ఆయన మనకి విజయం ఇస్తాడు. వీటన్నిటి మీద శాశ్వత కాలం మనకు లోబరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే ఈ కీర్తన చెప్తుంది, ఈ దేవునికి ఆనందగానం చేద్దాం, ఉత్సాహ ధ్వని చేద్దాం, గెలక తప్పెడ పట్టుకుందాం, కొమ్ము ఊదుదాం, సితారతో ఈ దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.